జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం ఈవీఎం మిషన్లని ట్యాంపరింగ్ చేయడం అని చాలా మంది అంటున్నారు కదా. అలా అనేవాళ్ళు మొత్తం ఒకసారి ఈ వీడియో చూడండి. అన్ని డివైజెస్ ఒక దగ్గర పెడతారండి, జిల్లాకున్న దగ్గర పెట్టి ఏ డివైజెస్ ర్యాండమైజేషన్ అంటారు. ఫస్ట్ ర్యాండమైజేషన్ మీద ఫస్ట్ చెకింగ్ చేస్తారు. ప్రతి డివైస్ని ఓపెన్ చేసి పొలిటికల్ పార్టీస్ని అందరినీ పిలుస్తారు. దీంట్లో ఏదైనా చిప్ ఉందా లేదా చూసుకోండి అని చెప్పి. అది దాదాపుగా 3 వారాల పాటు జరుగుద్ది. ఇప్పుడు మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టారు విజయవాడలో. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ స్టేట్ సెంట్రల్ అందరూ పిలిపించి ప్రతి డివైస్ ఓపెన్ చేసి చూపిస్తారు. తర్వాత ఫస్ట్ ర్యాండమైజేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంటుంది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల 4 నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అప్పుడు పిలిపిస్తారు. తర్వాత మనకు బూత్ లెవెల్కి వెళ్తుంది, అప్పుడు పిలిపిస్తారు. ఈ ప్రాసెస్లో ఒక 5% ఓటింగ్ మీరు వేయండి అని వాళ్ళ ముందే వేసి స్లిప్పులు కరెక్ట్గా అవసరం లేదు చూపిస్తారు. అప్పుడు పొలిటికల్ పార్టీస్ పిలిపిస్తారు. దాని తర్వాత మీకు బూత్కి వెళ్ళిపోతుంది చూడండి, మీరు ఓటు వేసిన బూత్కి వెళ్తుంది చూడండి. మీరు వెయ్యి కంటే ముందర పొద్దున్న తెల్లవారుజామున 50 ఓట్లు వేయిస్తారు వాళ్ళ చేత. 50 ఓట్లు వేయించి దాన్ని సీల్డ్ కవర్లో ట్యాగ్ చేసి